నిజం గెలవాలి పేరుతో రెండవ రోజు నారా భువనేశ్వరి పర్యటన. పి గన్నవరం, అమలాపురం, రాజోలులో పర్యటించనున్న చంద్రబాబు సతీమణి. నేడు యూపీలో పర్యటించనున్న ప్రధాని. పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్న మోడీ. గవర్నర్ తమిళసైతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకంపై చర్చ. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ ఏక్నాథ్ షిండే రేవంత్ రెడ్డి కావచ్చని ఆరోపణలు. బీజేపీ నేత రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు. రాబోయే ఎంపీ ఎన్నికలతో బీఆర్ఎస్ జీరో అవుతుందన్న మాజీ ఎమ్మెల్యే. ఈ నెల 28న మధ్యప్రదేశ్కు కల్వకుంట్ల కవిత పీడిత అధికార యాత్రను ప్రారంభించనున్న ఎమ్మెల్సీ. కాంగ్రెస్ నేతలు విర్రవీగుతున్నారు. ఎంపీ ఎన్నికలలో ఎవరేంటో చూసుకుందామన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ రైడ్. శివరామకృష్ణపై ఆదాయానికి మించిన ఆస్తులపై కేసు నమోదు. తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకున్న నేవీ. వికారాబాద్ జిల్లాలో విఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్ ఏర్పాటు. కాంగ్రెస్ పార్టీపై సీఎం జగన్ మరోసారి విమర్శలు. తన కుటుంబాన్ని కాంగ్రెస్ విభజిస్తుందని ఘాటు వ్యాఖ్యలు. స్టీల్ ప్లాంట్ విశాఖకే కాదు ఆంధ్రాకే తలమానికం. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కానివ్వబోమన్న వైఎస్ షర్మిల. సీఎం జగన్ పై ఆరోపణలు చేయడం సరికాదు. షర్మిలకు మంత్రి ఆదిమూలపు సురేష్ కౌంటర్. షర్మిల చంద్రబాబు ట్రాప్లో పడ్డారు. జగనన్న చెల్లిగా షర్మిలమ్మను ఇప్పటికీ గౌరవిస్తానన్న ఎంపీ మిథున్ రెడ్డి. సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధమవుతున్న వైసీపీ. ఈ నెల 27న భీమిలి నుంచి ఎన్నికల శంఖారావం. పార్టీ ముఖ్య నాయకులతో జనసేనాని భేటీ. రాబోయే ఎన్నికలలో అనుసరించవలసిన వ్యూహంపై చర్చ. లోక్సభ ఎన్నికలపై బీజేపీ హైకమాండ్ ఫోకస్. ఈ నెల 28న తెలంగాణకు రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కరసేవకుల సమావేశం. ఛత్రపతి శివాజీ సేవా పురస్కార్ పేరుతో బుక్ విడుదల. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ పశ్చిమ బెంగాల్ సీఎం. తలకు గాయంతో ఆసుపత్రిలో చేరిన మమతా బెనర్జీ. గోల్కొండ కోట చరిత్ర తెలిపేలా సౌండ్ అండ్ లైట్ షో. ముఖ్య అతిథులుగా హాజరైన చిరంజీవి, విజయేంద్ర ప్రసాద్. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో దూసుకువెళుతున్న ట్రంప్. ప్రైమరీ ఎన్నికలలో ప్రత్యర్థి నికీ హేలీ ఓటమి. ఇంగ్లాండ్తో జరగనున్న టెస్ట్ సిరీస్లో రాణిస్తామన్న రోహిత్ శర్మ. తొలి సిరీస్ కైవసం చేసుకుంటామన్న భారత జట్టు కెప్టెన్ శర్మ.